పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేసి యేసు ప్రభువారు మనల్ని కోరుకుంటున్నాడు. మనకు నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అదేవిధంగా లోకంలో విరోధకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, మనల్ని ఎవరైనా దూషించినా, మన మీద ఎవరైనా నేరం మోపిన, అబద్ధ సాక్ష్యములు మన మీద పలికినప్పటికీ కూడా మనము క్రీస్తులో సంతోషించే వారిగా ఉండాలి. ఎప్పుడు మనకి పరలోకమందు మనకు ఫలం అధికమవుతుంది. మనము చేయని తప్పుకి ఎవరైనా మనల్ని నిందించిన, మనల్ని ఎవరైనా దూషించిన, యేసుక్రీస్తు నామంలో మనం అవమానించబడ్డప్పటికీ కూడా యేసు ప్రభువారి కొరకు మనం సంతోషంగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం ఆనందంగా ఉండాలి. మనకి ఈ లోకంలో ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా కానీ ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ప్రియులారా, మన సమస్యలు తీర్చే గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి తోడుగా ఉన్నాడు. మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని దుఃఖంలో నుంచి విడుదల కలగజేస్తాడు. మన యొక్క దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు, మనకి సంతోషాన్ని ఇచ్చే గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే హబక్కూకు గ్రంథంలో కూడా ప్రవక్త అయిన హబక్కూకు చెప్తాడు, నాకు ద్రాక్ష తోటలు ఉన్నప్పటికీ, అవి ఫలించకపోయినప్పటికీ కూడా, నా గొర్రెలు పాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా, నా చేను పండకపోయినప్పటికీ కూడా నేను దేవునిలో ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటానని వాక్యంలో సెలవిచ్చిన విధంగా మనము ఒక్కొక్కసారి ఈ లోకంలో నష్టాలు కలిగిన, కష్టాలు వచ్చినా కానీ క్రీస్తులో మనం సంతోషించి ఆయనిచ్చే ఆశీర్వాదములు పొందుకునే వారిగా ఉండాలని తెలియచేయచ్చు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.